హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో నచ్చే చెకోడీలు చూపించబోతున్నాను. ఇవి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. పప్పు చెకోడీలండి. కలర్ వేయకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అయితే చాలా మరగాలి. కొంచెం వేడైతే మాత్రం అస్సలు బాగోదు. మరిగితేనే మనకి చెకోడీలన్నీ గుల్ల గుల్లగా వస్తాయి, చక్కగా వస్తాయి. తర్వాత అందులోకి కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. రుచి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. వీటిని వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. మరిగితేనే మనకి చక్కగా గుల్లగుల్లగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. 3 కప్పుల వాటర్ వేసుకున్నాను కదా. ఇలా మరిగిన తర్వాత 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. వీటిని చక్కగా జల్లించుకున్నాను. జల్లించుకుంటేనే మనకి మంచిగా వస్తాయి. 1 కప్పుకి 1 కప్పు వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. నేను 3 కప్పుల వాటర్ వేసుకున్నాను కాబట్టి 3 కప్పుల పిండి అయితే వేసుకున్నాను. 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి వేసేసుకున్నాను. వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది పిండి వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ వేడికి మంచిగా మగ్గిపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చూసారా, ఈ కప్తో నేను 3 కప్పుల వాటర్, 3 కప్పుల పిండి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న దానికి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గుతుందన్నట్టు మూత పెడితే ఆ వేడికి అది అది మంచిగా మగ్గేంత వరకు నేను పప్పు నానబెట్టేసుకున్నానండి. ఇది 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను శనగపప్పు. ఇది 1 కప్పు తీసుకున్నాను. మనం పిండి తీసుకున్నాం కదా, అదే కప్తో 1 కప్పు తీసుకున్నాను. 1 గంట సేపు నానితే సరిపోతుంది. నానిన తర్వాత ఇలా ఒక క్లాత్లోకి వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు ఏం అవసరం లేదు, తడి ఉన్నా పర్లేదు. వాటర్ నుంచి పొడి పొడిగా అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. చూసారా, ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి ఉంటుంది కదా, మనకి చేతితో తాగేంత వేడిగా ఉన్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు, మనం చపాతీ ముద్ద చేసుకుంటాం కదా, అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మర్దన చేసుకోవాలండి. మంచిగా బాగా ప్రెస్ చేస్తూ కలిపితేనే మనకి పిండి సాఫ్ట్గా వచ్చేస్తుంది. చెకోడీలు మంచిగా వస్తాయండి. ఈజీగా చేసుకోవడం మంచిగా వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. వాటర్ మీకు ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం గోరువెచ్చగా వాటర్ చేసేసుకొని అందులో మనం ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కొంచెం కొంచెంగా చేతికి తడి చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిండి తక్కువై వాటర్ ఎక్కువైంది అనుకో, కొంచెం పొడి పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఈ టిప్స్ అనేది పాటించండి, చక్కగా వచ్చేస్తాయి. తర్వాత మనం ఎంతైతే తీసుకుంటామో అంతవరకే ఒక ముద్ద తీసుకోవాలి. మిగిలిందంతా మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది ఆరిపోకుండా ఉండడానికి. పిండి అనేది ఆరిపోతే గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి. ఇలా పిండిని చేసుకుంటూ పప్పు వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే మనకి అతుక్కుంటాయి. ఇవి తొందరగా అతుక్కోవు. చాలా కొంచెం ప్రెస్ చేస్తూనే అతుక్కుంటాయి. లేదంటే మనం చేతితోటే అతకబెట్టేసుకోవాలి. ఇవి కొంచెం లావుగానే ఉంటాయి. బయట స్వీట్ షాప్ స్టైల్లో కొంచెం లడ్డుగానే ఉంటాయి కదా, ఇలానే వాటికి తగ్గట్టుగా మనం చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. పప్పులు అనేది ఊడిపోతాయి. మనకి మంచిగా కనిపించడానికి మనం ఇలా చేత్తో అతకబెట్టేసుకోవాలి, లేదంటే ఊడిపోతాయి. ఆయిల్లో వేసేటప్పుడు ఇంకొన్ని ఊడిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకొని మంచిగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ ఒక్కసారి హీట్ చేసేసుకొని చిన్న మంట పెట్టేసుకొని ఇవన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకుంటేనే మనకి లోపల దాకా మంచిగా వేగుతాయి, గుల్లగా వస్తాయి. లేదంటే మెత్తగా ఉంటాయి. అందులో మైదా పిండి వేసాం కాబట్టి దానికి సరిపడినన్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయినట్టుగా మనకి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనం వేస్తుంటే బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అన్నీ వెళ్ళి చక్కగా నార్మల్గా అయిపోతుంది ఆయిల్. అప్పటి వరకే కుక్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆయిల్ ఆటోమేటిక్గా బబుల్స్ అనేది పోతాయి. అప్పుడు
మెల్లిగా టర్న్ చేసేసుకోవాలి. వేయంగానే అస్సలు టర్న్ చేయొద్దండి, ఎందుకంటే మెత్తగా ఉండిపోతాయి కదా, అందుకే విరిగిపోతాయి. ఇలా బబుల్స్ కొంచెం తక్కువైన తర్వాత పైకి లేస్తాయి. తర్వాత అప్పుడు మెల్లిగా మనం టర్న్ చేసేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని కాల్చుకుంటేనే కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే ఎంతో క్రంచీ అయిన చెకోడీలు, పప్పు చెకోడీలు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట మంచిగా రెడ్ కలర్లో కనిపిస్తాయి కదా, వాటిలో కలర్ వేస్తారు. మనకి ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కలర్ అంత అవసరం లేదు కదండి. ఎల్లో కలర్ పసుపు వేసుకున్న మంచిగా చక్కగా కలర్ వస్తుంది. ఈ కలర్ అయితే సరిపోతుంది కదా. ఇలా చూసారా, చక్కగా వేగిపోయాయి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. మళ్ళీ మనం సెకండ్ వాయి వేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ చిన్న మంట పెట్టేసుకొని వేసుకోవాలండి. ఆయిల్ అయితే మరీ హీట్గా ఉండకుండా చూసుకోవాలి. చూసారా, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మళ్ళీ సెకండ్ వాయి కూడా చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ నార్మల్ హీట్లోనే ఉంది. ఈ హీట్లోనే వేసేసుకుంటేనే మనకి క్రంచీగా వస్తాయండి. ఇలా సెకండ్ వాయి కూడా వేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ లాగా చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పప్పు చెకోడీలు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా చేసేసుకుంటే మనకి 20 రోజులు, నెల రోజులు పాడవకుండా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. మనకి పప్పులు అనేది ఊడిపోతూ ఉంటాయి. కొంచెం ఎక్కువ కావాలంటే మళ్ళీ మనం కొంచెం పప్పులు అనేది ప్రెస్ చేస్తూ వేసుకుంటే నిండుగా కనిపిస్తాయి. ఎంత క్రంచీగా ఉన్నాయో చూసారా, చక్కగా గుల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.